అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఉదయాన్నే పండ్ల షాప్‌కెళ్లారు మా పతిగారు. పండ్లు తీసుకురమ్మని పంపిస్తే పండ్ల షాపునే తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనమాట. తోడుగా మా పిల్ల కూతుర్ని గూడా తీసుకెళ్లారు. ఇక్కడ రాజస్థాన్‌లో మండి అని ఉంటది. మండి అంటే ఏంటో అనుకుంటారు. మన సంత ఎలాగో ఉంటదో ఇక్కడ చాలా పెద్దగా ఉంటది మండి. సో, అక్కడికెళ్తే చాలా తక్కువ రేట్లకు వస్తాయన్నమాట. ఏవైనా గానీ కూరగాయలుగైనా గానీ, వెజిటబుల్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ చాలా రీజనబుల్ రేట్‌కి అమ్ముతారు. అక్కడ రైతులే వాళ్ళు పండించినవి తీసుకొనొచ్చి చాలా రీజనబుల్ రేట్‌కి అంటే వాళ్ళకి ఎంతైతే ఓకే అంటే అంతకి అమ్మేస్తారనమాట. సో, ఇక్కడ వాటర్ మిలన్ చూసారు కదా ఎన్నున్నాయో, మన సైడ్ ఒక వాటర్ మిలన్ వచ్చే రేటుకు ఇక్కడ 6 వాటర్ మిలన్స్ వచ్చాయనమాట. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎలా ఉన్నాయో ఏంటా అని. సో, అలా ఎళ్లి తీసుకొచ్చారు. అండ్ మధ్య మధ్యలో వంట చేసుకుంటూ చేస్తున్నాను. ఏంటి ఇంత మెస్సీగా ఉందా అనుకుంటున్నారా? మేము వెళ్ళే టైం దగ్గరకొచ్చిందండి. వెళ్ళిపోవాలి. సమ్మర్ వెకేషన్ అయిపోయినాయి. మళ్ళీ స్కూల్స్ ఇయన్నీ ఒక్కొక్కసారి అనిపిస్తది. చదివెవరు కనిపెట్టార్రా అని. మీకు కూడా అలాగే అనిపిస్తదా? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.